పాలకులారా, వంచకులారా వినండి. బీసీ అంటే ఒక కులం కాదు, 3 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ నినాదం. వారందరి హక్కుల కోసం, వారందరి భవిష్యత్తు కోసం రామచంద్ర యాదవ్ గారు ఒంటరిగా పోరాడుతుంటే దాన్ని కుల రాజకీయం అని ముద్ర వేస్తారా? అసలు కుల రాజకీయం మొదలుపెట్టింది ఎవరు? బీసీలకు రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం, కులగణన, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్లు అంటూ హామీల పేరుతో ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టింది మీ పార్టీలు కాదా? కులం పేరుతో అధికారాన్ని దక్కించుకుంది మీ నాయకులు కాదా? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే, బహుజనుల వాటా ఇవ్వమని ప్రశ్నిస్తే బీసీవై మీద కుల రాజకీయం అనే నింద వేస్తారా? గుర్తుంచుకోండి, ఇది బీసీవై పార్టీ మీద వేస్తున్న ముద్ర కాదు, మీ చాతకానితనానికి వేసుకుంటున్న ముసుగు. రామచంద్ర యాదవ్ గారి వెనుక కదిలిన జన ప్రవాహాన్ని చూసి మీ గుండెల్లో పుట్టిన వణుకుకి ఇది నిదర్శనం. ఎవరెన్ని కుట్రలు చేసినా కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకమై రాజ్యాధికారాన్ని చేపట్టే సమయం ఆసన్నమయ్యింది.